Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. ఇది మన డైలీ సిరీస్ లో 67th వీడియో గైస్. 13th June around 11:20 am. Alright, so today Friday market guys. As usual, we should be careful with Friday market. And మనకి మీకు న్యూస్ చూస్తుంటే ఇరాన్ ఇస్రాయల్ వార్ బాంబింగ్ స్ట్రైక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాని ఇంపాక్ట్ కూడా పడుతూ ఉంటుంది. సో లెట్స్ బి కేర్ఫుల్. ఓకే, రిస్క్ తక్కువ తీసుకుంటే విల్ బి ఫైన్. రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చేసుకుందాం. ఓకే, చూద్దాం మనకి ఎలా ట్రేడ్స్ వస్తాయో. లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, సో ఫర్ నౌ నాకు ఈ చార్ట్స్ ఉన్నాయి ఇన్ యూరో యూఎస్టీలో. ఓకే, దిస్ ఇస్ బీన్ మిటిగేటెడ్. ఓకే, కరెంట్ ట్రెండ్ ని నేను ఒకవేళ మైనర్ ట్రెండ్ ని నేను ఇలా నాట్ పాసిబుల్, సో ఐమ్ రిమూవింగ్ ఇట్. ఆర్ ఇలా చూద్దాం. ఓకే, ఇయర్ జేపీవై మేబీ ఈ లెవెల్కి వస్తే మనం బై సైడ్ చూద్దాం. ఓకే గైస్, ఓకే లెట్ పెడదాం. ఓకే, యూఎస్డి జేపీవై ఐ థింక్ మనం ఈ కీ లెవెల్కి వెళ్ళిపోదాం. ఓకే, యూరో జేపీవై నేను ఈ లెవెల్తోనే తీసుకుంటా, లేదంటే లేదు. ఈ లెవెల్కి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇంకా టచ్ అవ్వాలి. ఓకే ఓకే, బై సైడ్ తీసుకున్నా గైస్, లెట్స్ వెయిట్. యూఎస్డి జేపీవై ఈ లెవెల్కి రాలేదు. యూరో జీబీపీ AUD ఓకే ఓకే, దీన్ని ఇలా కూడా డ్రా చేద్దాం. ఓకే ఓకే ఓకే, లైట్ కమిస్తాం గైస్. మార్టింగేల్ ఎంటర్ అవుదాం. ఓకే, మార్టింగేల్ ఎంటర్ అయింది మళ్ళీ. ఓకే, లెట్స్ సీ. Okay, we are winning on Martingale. That's good. లెవెల్ మీకు అవుతాయి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కీ లెవెల్. సో మనకు నుంచి బై సైడ్ ఎంటర్, బట్ లాస్ట్ దాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే we know what is today. Friday. Market will be volatile. Unexpected moves, respect key levels respect చేయవు. సో ఇవన్నీ ఉంటాయి guys. So let's do carefully. Okay, we won our trade guys. Okay, how did this come? So okay, యూరో యూఎస్డి ఇక్కడ చూసారా, సపోర్ట్ రెసిస్టెన్స్. సో మేబీ ఈ లెవెల్కి వస్తే మళ్ళీ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేయొచ్చు. లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, ఇక్కడ ఒక జోన్ లో డ్రా చేద్దాం. ఓకే, ఈ జోన్ లోకి వస్తే ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్ లాగా పెట్టాను. చూద్దాం హౌ దిస్ గోస్. ఓకే, ఈ లెవెల్కి వెళ్ళాలి. ఈ లెవెల్కి వస్తే విల్ సీ. ఓకే, నెక్స్ట్ స్కాన్ లోకి వెళ్ళి లెవెల్ టచ్ చేస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం గైస్. ఓకే, లెట్స్ వెయిట్. ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్కి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే ఓకే, ఇంకొద్దిగా బట్ చాలా ఫాస్ట్ పుష్ వచ్చింది గైస్. ఓకే, బట్ ఐ ఎంటర్డ్ సెల్ సైడ్. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. నాకు ఎందుకో ఇది ఇట్ విల్ బ్రేక్ ద లెవెల్ అనిపిస్తుంది.
ఓకే, ఎందుకంటే చాలా క్విక్ గా పుష్ చేసింది, కింద నుంచి చాలా క్విక్ గా పుష్ చేసింది, ఇక్కడ ఉండాల్సిన స్టాక్ మన పైకి వస్తుంది. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ టు ద లాస్ట్ సెకండ్. ఓకే, బట్ మనం తీసుకుంది వెరీ గుడ్ లెవెల్ దగ్గర. మీరు చూస్తే ఎంత పుష్ ఇచ్చినా క్యాండిల్ అక్కడ నుంచే సెల్లింగ్ స్టార్ట్ అయింది, సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. అంతే గైస్, నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్. ఓకే గైస్, సెకండరీస్ ఆల్సో విన్. సో లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఈ రోజు ఎవరు కూడా ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఓకే, దట్స్ మై సజెషన్ బికాస్ ఫ్రైడే మార్కెట్. ఓకే, అండ్ బయట ఇంటర్నేషనల్ న్యూస్ కూడా అంతేం బాగాలేదు. సో లెట్స్ నాట్ డూ దాట్. అండ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ గైస్, మనకి తెలుసుగా అందరికి, ఆల్మోస్ట్ నిన్న అహ్మదాబాద్ లో ఫ్లైట్ ఇన్సిడెంట్, అది చాలా బాధాకరమైన విషయం. అది అసలు అది వింటేనే మనకి ఏడుపు వచ్చేస్తుంది, అంత బాధాకరమైన విషయం. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా నిజంగా చాలా పెయిన్ఫుల్ గా ఇన్సిడెంట్. ఓకే, ఐ డోంట్ నో వాట్ టు సే, హౌ టు టాక్ అబౌట్ ఇట్. సో మీ అందరూ కూడా ఎవరైతే వాళ్ళు పాపం లైఫ్ కోల్పోయారో వాళ్ళందరూ ఆత్మశాంతి కలగాలని మీరు కూడా మనసులో ప్రార్థించండి. ఒకళ్ళు బాగు కోరుకోవడం చాలా మంచిది గైస్ ఎప్పుడైనా. ఓకే, అట్లీస్ట్ ఇలాంటి టైంలో వాళ్ళకి జస్ట్ ఒక ప్రేయర్ లాగా మీకు నచ్చిన దేవుడిని, నమ్మకం ఉన్న దేవుడికి మనసులో కోరుకోండి. అలా అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు 242 మంది ఒకరే బతికారు కదా లక్కీగా. ఎంతమంది అయితే అంతమంది, ఇంకా ఆ హాస్పిటల్ బిల్డింగ్ లో ఎంతమంది ఇరుక్కుపోయారో, ఎంతమంది అవస్థలు పడుతున్నారో, పోనీ లక్కీగా ఎవరైనా సర్వైవ్ అయితే వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని లెట్స్ ప్రే. ఓకే, లెట్స్ బీ గుడ్, లెట్స్ థింక్ గుడ్ గైస్, వీ విల్ బీ గుడ్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. కాన్ఫిడెంట్ గా తీసుకోవడానికి లెవెల్స్ ప్రాపర్ గా లేవు. ఓకే, నా ప్రకారం ఇఫ్ దిస్ క్యాండిల్స్ కమ్ టు దిస్ లెవెల్, ఈ క్యాండిల్ ఈ what we call support level cost, maybe buy side plan చేద్దాం. ఓకే, else no guys. ఓకే, ఇది చూసారా, గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ చిరాక, ఇవి కూడా అంతే. అంటే అక్కడ ఎలా ఉన్నాయంటే ఇట్లా పరిస్థితి, బయర్ సెలర్స్ కొట్టుకుంటున్నారు అన్నమాట, ఎవరు ఒకరు ఒక వేలు వెళ్ళట్లేదు. సో నౌ దిస్ ఇస్ గోయింగ్ టు రొటేషన్ గా సెట్ నుంచి బయర్స్ వస్తారా అని అనుకుంటే నాకు ట్రెండ్ ని చూస్తే అలా రారనిపిస్తుంది. అదే క్లారిటీ రావట్లేదు. సేఫ్ గా ఎంటర్ అవుతాం బై సైడ్, ఇంకా కిందకు వస్తే మేబీ సేఫ్టీ వెళ్దాం చూస్తా. యాక్చువల్గా ఇది బయింగ్ లెవెల్ పెట్టాను, బట్ నాకు ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్లర్స్ చూసి, ఈ రోజు ఉన్న న్యూస్ వోల్టాలిటీ చూసి ట్రేడ్ తీసుకోవాలనిపించలేదు ఇక్కడ నుంచి. సో నేను అందుకే ఎంటర్ అవ్వలేదు. సేఫ్ గా ఎంటర్ అవుదాం అనుకుంటుంది కిందకు వస్తే, కానీ వోల్టాలిటీ ఫ్లక్చుయేషన్ వల్ల చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది క్యాండిల్. ఐ డెంట్ గెట్ ద ఆపర్చునిటీ టు ట్రేడ్. ట్రేడ్ తీసుకొని లూజ్ అవడం కన్నా ట్రేడ్ తీసుకోకుండా అకౌంట్ లో మనీ ఉంచుకోవడం చాలా బెస్ట్ గైస్. ఓకే, దాన్నే మనం సైకాలజీ అంటాం. సైకాలజీ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, ఒక లాస్ వచ్చినా అయ్యో ఇక్కడ మిస్ అయిపోయి అని ఫోమోలో తీసుకోవడం అలాంటివి ఎప్పుడు చేయొద్దు. ఓకే, ఇక్కడ కాకపోతే 1000 క్యాండిల్ వస్తాయి, 1000 క్యాండిల్లో నీకు 1000 ట్రేడ్లు దొరుకుతాయి, అంతేగాని 20 క్యాండిల్ మిస్ అయిపోయి తీసుకోవాలని వెళ్ళొద్దు. ఓకే, కాన్ఫిడెంట్ గా ఉంటే తీసుకోండి, బట్ if you're not, then I would not suggest to take it. Okay, నేను ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ చూసారా ఈ వోల్టాలిటీ సడన్ బయర్స్ 11:30 కదా. 11:30కి న్యూస్ ఉంది గైస్, ఈఆర్ లోనే న్యూస్ ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇది. ఓకే, రాంగ్. చూసారా వోల్టాలిటీ గైస్.
యూఆర్ న్యూస్ ఇంపాక్ట్ ఇది 11:30. ఇది చూసారా, మైల్డ్ ఎల్లో అంటే లో వోల్టాజ్, లో ఇంపాక్ట్. బట్ మీకు ఎక్కడైనా ఇది లోలా కనిపిస్తుందా? సడన్ గా ఫాట్ బయస్. సో అలానే ఉంటది గైస్ ఫ్రైడే మార్కెట్స్ అంటే. అందుకే మీకు చూపించడానికి నేను రియల్ లో చేస్తున్నాను, లేదా నేను హ్యాపీగా ఓటీసీలోకి వెళ్ళిపోవచ్చు కదా. దో నాకు తెలిసి దిస్ ఈస్ హౌ ఇట్స్ గోనా, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ to show to our audience of followers that this is how reality in real market will be there. Okay. సేఫ్ గా ఉండాలనుకుంటే మీరు ఓటీసీకి మూవ్ అయిపోండి. బట్ ఓటీసీలు కూడా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. సో ఏదైనా సరే ఎలా అంటే ప్లే గ్రౌండ్ ఏదైనా గేమ్ ఏదైనా మనం అట్లీస్ట్ సర్వైవ్ అవ్వాలి. విన్నింగ్స్ తర్వాత లూజింగ్ అవ్వకుండా సర్వైవ్ చాలు కదా. So I want to teach you that, guys. Okay, winning anyways, we know we won many days, but when time market is tough, I want the time now. How do we do it? That's the most important. Now, you are. Let me refresh this. 11:30 you are okay. And proper news and ledu, so I don't think there is any huge impact. But if you manaki impact can తీసుకోవాలి, ఎందుకంటే చూస్తే బిగ్ క్యాండిల్స్, బిగ్ సెల్లర్స్, బెటర్ టు అవాయిడ్. ఓకే, సో యూఎస్టీ చూద్దాం. దానిలో ఉన్న 6 చార్ట్స్ లో 5లో 3 ఇయర్ తో రిలేటెడ్ ఉన్నాయి. ఈఆర్జీబీపీ, ఈఆర్యూఎస్టీ. ఇక్కడ మన రెసిస్టెన్స్. సో లెట్స్ వెయిట్ టిల్ దేర్ గైస్. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే మనం సేల్స్ సైడ్ అంటాం. ఓకే, ఈ లెవెల్ టచ్ చేయాలి. ఈ లెవెల్ చూద్దాం. ఓకే, నేను డిలీట్ చేసిన. ఇట్స్ బీన్ యూస్డ్ అండ్ మిటిగేటెడ్. నేను ఈ లెవెల్ని కింద మూవ్ చేస్తా. ఓకే, నేను ఒక జోన్ లో డ్రా చేసుకుంటాను. ఓకే ఓకే, చూసారు, ఈ జోన్ టచ్ అవగానే బయర్ ఎంటర్ అవుతున్నారు. మనం 3 ట్రేడ్లు కదా ఇప్పుడు తీసుకున్నాం. అందులో 2 విన్నాయి, ఒకటి వోల్టాలిటీ వల్ల హ్యూజ్ వోల్టాలిటీ 11:30 కరెక్ట్ గా, అండ్ వీ లాస్ట్ దట్ ట్రేడ్. సడన్ గా మూవ్మెంట్ వచ్చింది క్యాండిల్ పవర్ఫుల్ గా. చూసారా గైస్, ఈ లెవెల్ అని చెప్పాను, ఈ లెవెల్ దాకా క్యాండిల్ వెళ్ళింది. ఓకే, నేను ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం ఈ జోన్ లోకి ఎంటర్ అయ్యాక. ఎల్స్ నో గైస్. ఓకే, సేఫ్టీ కోసం, ఎందుకంటే మార్కెట్ మూమెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీరు అర్థమైంది అనుకుంటా సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంటో. ఓకే, ఐ టుక్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు కూడా మనం ఇలాంటి మార్కెట్లో మనం కాన్ఫిడెంట్ గా ఒక జోన్ లోకి వెళ్ళి ట్రేడ్ చేస్తాం సేఫ్ గా. ఇంకా వీ హ్యావ్ 20 seconds. ఈ 20 seconds లో క్యాండిల్ ఏదైనా అవ్వచ్చు. సో మనం లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేటెడ్ గా మనం ప్లాన్ చేసి ట్రేడ్ చేసాం ఇక్కడ. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ రిజల్ట్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. See, that is the power of knowledge, guys. That is the power of doing risk management and money management and entering safe side. ఇక్కడికి వస్తే కానీ నేను ట్రేడ్ చేయలేదు. ఈ మధ్యలో ఎక్కడ వచ్చినా సరే ఐ డెంట్ టేక్. సో నేను నాలెడ్జ్ ప్రకారం నా మనీని హ్యాండిల్ చేసుకుంటూ ట్రేడ్స్ ఎంటర్ అవుతున్నా. కంగారుగా ఎంటర్ అవ్వట్లేదు, ఫోమోలో ఎంటర్ అవ్వట్లేదు. ఫోమో అంటే తెలుసు కదా, కొంత తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ గైస్. అంటే అయ్యో లెవెల్కి వచ్చింది, ఇక్కడ తీసుకోకపోతే పోద్ది, మిస్ అయిపోయినా, లేదంటే ఈ లెవెల్ టచ్ అవ్వకముందే వస్తుందా లేదు అని ముందే తీసుకోవడం, దాన్ని ఫోమో అంటాం అనమాట.
అంటే భయం ఎక్కడ మనం అనుకున్న లెవెల్ దగ్గర ట్రేడ్ రాకుండా ముందే వెళ్ళిపోద్దని భయంలో ముందే తీసుకోవడం కానీ లేట్ గా తీసుకోవడం కానీ దాన్ని ఫోమో అంటారు. ఓకే, సో అది వద్దు గైస్. ఇక్కడ ఎందుకు అంటే మీకు ఒక క్యాండిల్ గైస్ ట్రేడ్ చేయడానికి, వన్ క్యాండిల్ మీద మీరు ట్రేడ్ చేయొచ్చు. క్యాండిల్స్ రోజంతా ఫామ్ అవుతూనే ఉంటాయి, లాక్స్ ఆఫ్ క్యాండిల్స్. మీరు ఒక క్యాండిల్ దగ్గర మిస్ అయితే వై డూ యూ నీడ్ టు వరీ, యుల్ గెట్ సమ్వేర్ ఎల్స్. హోల్ డే చార్ట్స్ ఆర్ రన్నింగ్ రైట్, సో నెవర్ బీ ఇన్ ఫోమో. ఓకే, ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్ కాబట్టి మీకు చెప్తున్నా. నేను చాలా ఫోమోలో తప్పులు చేశాను, ఐ లాస్ట్. సో అవన్నీ నా ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేస్తున్నా, సో దట్ యూ వోంట్ డూ దట్ మిస్టేక్స్ అండ్ యూ వోంట్ రిపీట్ ఆల్ దోస్, అండ్ మీ మనీని లూజ్ చేసుకోకుండా ఉంటారని చెప్పి. ఓకే, దట్ ఈస్ ద రీజన్. Okay, we took 4 guys. We won the one we lost due to volatility in the news time. Okay, so time zone name. Okay, we are almost 16 minutes up. So guys, whoever is watching you, everyone first time watch us na videos ante. First things please like, share. I mean, first subscribe చేసుకోండి guys మన YouTube channel కి, so that you don't miss any valuable content anytime. Because I can strongly say guys, మన ఛానల్లో వాల్యుబుల్ కంటెంట్ చాలా ఉంది. నిజం చెప్తున్నా, ఇది నేర్చుకోవాలనుకుంటే బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే స్ట్రైట్లీ ఐఎమ్ డూయింగ్ డైలీ మార్కెట్స్ లో నేను ట్రేడ్ చేస్తూ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లాజిక్, అండ్ ఇలా 66 days గైస్ కంటిన్యూస్ గా. మేబీ సమ్ వీకెండ్స్ నేను డిసైడెడ్ నాట్ టు డూ ఆన్ వీకెండ్స్ బికాస్ మార్కెట్ ఈస్ నాట్ గుడ్. సో అలాంటి మైండ్ సెట్ మీరు పాడు చేయకూడదు అని అనుకుంటున్నా మీకు. సో అందుకే నేను వీకెండ్స్ స్కిప్ చేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు డూ ఆన్ వీకెండ్స్. So only on weekdays guys, and if you see all the 66 videos, నేను 100% రాసిస్తాను, మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ షార్ట్స్ చూసుకుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్ నేను షార్ట్స్ లో కూడా ఇస్తున్నాను. దిస్ ఆర్ జస్ట్ 1 minute videos guys. On top of it, నాకు ఇంత టైం లేదు. I want to just spend 4 to 5 days and నేను స్ట్రాంగ్ గా అయిపోయి నేను చేసే షార్ట్స్ కానీ ఇవన్నీ నీకు షేర్ చేయలేను. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ ఎ కోర్స్ గైస్. సో ఇంట్రెస్ట్, ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తారు, అందుకే నేను మళ్ళీ చెప్తాను. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కోర్స్ విత్ వెల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఈజీలీ అండర్స్టాండబుల్ ఇన్ తెలుగు, మీరు నాకు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లో జాయిన్, దిస్ ఆర్ టెలిగ్రామ్ లింక్ ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లోకి వస్తే యూ కెన్ జాయిన్ ద గ్రూప్ అండ్ దెన్ మెసేజ్ మీ పర్సనలీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ గైస్, ఐ ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్, బట్ లెట్స్ మేక్ ఇట్ మోర్. ఎందుకంటే నేను అనుకున్నాను ఈ మంత్ అండ్ కల్లా వెళ్ళి 200 సబ్స్క్రైబర్స్ అని. ఇంకా హార్డ్లీ 17 days ఉన్నాయి, we're still at 130 guys. Come on guys, show the power. ఓకే, ఇంతమంది ఇప్పుడు ఈ వీడియో చూడండి. వీడియోస్ అయితే లెంతీ వీడియోస్ అనేసి అనుకుంటే మేబీ 25, 30, 55, 60 వ్యూస్ వస్తున్నాయి. షార్ట్స్ లో ఇస్ జస్ట్ 1 minute video, I can understand there is lot of users watching it. I get 400 views sometimes highest, బట్ ఇంతమంది 400 మంది వాచ్ చేస్తే ఐ కెన్, నాకు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, సో దాట్ ఇట్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ టు మీ టు డూ ద బెటర్ కంటెంట్ ఆల్వేస్. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మీకు మీరు చూస్తే అన్ని వీడియోస్ you'll get lot of knowledge, that I can assure you. Okay, so let's jump in back guys. Let's find out maybe one trade so that we'll close the 20 minutes. Previously 30 minutes is the one guys. Understanding the viewership audience key mindset, I think they are comfortable with 20 minutes and in 20 minutes ki close chesna session, I mean video session. Okay, or else I could have taken more trades, but వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను 20కి కట్ చేశాను. ఇప్పుడు అలా ఉంటే గైస్, ఐ ట్రస్ట్ మై కట్ ఇట్ డౌన్ టు 10 minutes ఆల్సో. నాకేం ప్రాబ్లం లేదు గైస్. ప్రాబ్లం ఏంటంటే మీకే నాలెడ్జ్ 30 minutes 20 minutes ఇచ్చే నాలెడ్జ్ 10 minutes లో ఎలా అవుతుంది చెప్పండి. సో ఇట్స్ కట్ షార్ట్. సో మేబీ యూ విల్ హ్యావ్ సమ్ డిఫికల్టీస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై సైడ్ గైస్. Let's wait till the last second. Okay,
ఓకే గుడ్ ట్రాప్ బట్ రిజెక్షన్ అయితే తీసుకోవాలి. రియల్ మార్కెట్ యా కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ సీ సెల్లర్స్ ఆర్ సో స్ట్రాంగ్ కదా, కనిపిస్తుంది కదా మనకి. బట్ స్టిల్ నేను మార్టింగల్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నా సేఫ్టీతో. సేఫ్టీ వస్తే ఐల్ టేక్ మార్టింగల్ గైస్. ఓకే, ఇక్కడ నేను సెల్ సైడ్ ఎంటర్ అయింది గైస్. ఓకే, ఇక్కడ మార్టింగల్ చూసారు ఎంటర్ అయితే బ్యూటిఫుల్ విన్. మనకి సేఫ్టీ దొరకలేదు కనుక నేను ఎంటర్ అవ్వలేదు. అయితే బ్యూటిఫుల్ విన్ అది. ఓకే, లెట్స్ వెయిట్. ఐ షుడ్ హావ్ ఎంటర్డ్ బట్ ప్రాబ్లమ్ ఏంటో రియల్ లోని ఓపెన్ అవ్వగానే ఇమీడియట్ గా క్యాండిల్ ఫ్లై అయిపోయింది చూసారా. ఈ డెంట్ గివ్ అస్ ఛాన్స్ టు ఎంటర్. సేఫ్టీ కానీ ఏం దొరకలేదు. సో ఆ వోల్టాలిటీ ఉండడం వల్ల ఐ కుడెంట్ ఎంటర్ హియర్ గైస్. ఓకే, సో ఇక్కడ నేను ఇఫ్ యూ సీ ఇక్కడ నేను 20 లోస్ అయితే ఐ టుక్ ద ట్రేడ్ బ్యూటిఫుల్లీ ఇన్ యువర్ జీబీపీ. బ్యూటిఫుల్ సెల్లింగ్ క్యాండిల్ గైస్. ఐ రికార్డ్ మై లాస్. సో ఇట్స్ నాలెడ్జ్ గైస్. ఇలా వచ్చాక నేను ఎందుకు తీసుకున్నా, ఇట్స్ అ ప్యూర్ నా కోర్ స్ట్రాటజీ. 200% విన్నింగ్ స్ట్రాటజీ ఇది. సో నేను ఇమీడియట్ గా లెవెల్ కూడా ఏం లేదు, బ్లైండ్ గా ఐ టుక్ ఇట్ బికాస్ ఐ నో ఇంత స్ట్రాంగ్ బయర్స్ ఉన్నప్పుడు ఐ టుక్ ఎ సెల్లర్ ఫ్రమ్ దట్ బికాస్ there are multiple reasons here. Candlestick psychology with reading of the candles, particular levels. It's a one strategy, one of our strategy, guys. Okay, beautiful winning strategy. All right, guys. I think 20 minutes అయిపోయింది. Let's end this video here. All right, please like, share, and subscribe the video, guys, and follow my channel for more content. I wish you all a happy and safe trading today. See you in the next video, guys. Have a good day. Bye bye.